శ్రీ హరివాయుగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థభగవత్పాదాచార్యగురుభ్యో నమః. శ్రీ రాఘవేంద్రతీర్థగురుభ్యో నమః. శ్రీ విద్యాసాగరమాధవతీర్థగురుభ్యో నమః. హరి ఓం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసుంశ్చ నానుశోచంతి పండితాః. మన వెనుకటి ఉపన్యాసంలో భగవద్గీత యందు చివరగా 7వ శ్లోకాన్ని చెప్పుకున్నాము. 3వ అధ్యాయంలో అర్జునునికి కృష్ణుడు ఏమి చెబుతున్నాడంటే, హే అర్జున, ఈ బంధమునకు కారణము ఏమిటి? బంధనమునకు కారణము కర్మ కాదు, మనస్సు కారణము అని స్పష్టంగా చెప్పి, కర్మ అనేటటువంటిది నీవు త్యజించడానికి సాధ్యము కానటువంటిది, కర్మ నీవు తప్పక చెయ్యవలసినటువంటిది, కర్మ త్యజించినంత మాత్రము చేత నీకు మోక్షము అనేటటువంటిది రాదు. అయితే ఆ కర్మ త్యజించడానికి సాధ్యం కాదు, కర్మ బంధనమునకు కారణము కాదు, అయితే మనస్సు కారణము. అయితే ఈ ఒక వలయం నుండి, బంధనము నుండి తప్పించుకోవటము ఏ విధంగా సాధ్యమవుతుంది అంటే, కర్మ చేయాలి, మనస్సు బంధనమునకు కారణమైన ఆ కర్మ బంధనము నుండి తప్పించుకునేటటువంటి ఉపాయాన్ని అర్జునునికి కృష్ణుడు చెబుతూ ఉన్నాడు. 8వ శ్లోకంలో నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధేదకర్మణః. హే అర్జున, కర్మ వదలటం కంటే, అంటే కర్మ చెయ్యకుండా ఉండటం కంటే కర్మానుష్ఠానమే శ్రేష్టమైనటువంటిది. కాబట్టి నియతమైనటువంటి, నిర్దేశింపబడినటువంటి, వర్ణాశ్రమ ఉచితమైనటువంటి కర్మను నీవు చెయ్యి. అంతేకాదు, కర్మను నీవు వదిలివేస్తే నీ యొక్క దేహ నిర్వహణ కూడా జరగదు. కాబట్టి నీవు కర్మను ఆచరించు అని చెబుతూ ఉన్నారు. ఇక వివరణకు వస్తే, మన మనస్సే ఇంతవరకు మనం చెప్పుకున్నట్లుగా బంధనమునకు మోక్షానికి మనస్సే కారణమవుతూ ఉన్నది. రాఘవేంద్ర స్వాముల వారు చెబుతూ ఉన్నారు, అంటే ఏ కారణము చేత అకర్మణః, కర్మ చెయ్యకుండా ఉండటము అనేటటువంటిది కర్మానుష్ఠానము కంటే జ్యాయః అత్యంత ప్రశస్తమైనటువంటిదో. కాబట్టి అంటే కర్మ త్యజించటం కంటే కర్మ చెయ్యటమే శ్రేష్టమైనటువంటిది. కాబట్టి నియతం కురు కర్మ, నీకు ఉచితమైనటువంటి, నీ వర్ణమునకు, నీ ఆశ్రమమునకు ఉచితమైనటువంటి కర్మను, నీకు నియంత్రించినటువంటి, నీకు నిర్దేశింపబడినటువంటి కర్మను కురు, చెయ్యుము. అకర్మణః, కర్మ చెయ్యకుండా ఉంటే, కర్మ చేయకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఈ దేహాన్ని నీవు పోషించాలి.
ఈ దేహము మనకు ఉన్నదే మనము సాధన చేసుకోవడానికి. ఈ దేహాన్ని మనము జాగ్రత్తగా పోషించుకోకపోతే, చూసుకోకపోతే, ఆరోగ్యంగా ఉంచుకోకుండా ఉంటే జీవనము కష్టసాధ్యమవుతుంది. ఈ దేహాన్ని మనము ఆరోగ్యంగా ఉంచుకోవాలి అని అంటే డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించాలి అంటే పని చేయాలి. కాబట్టి ఈ దేహ నిర్వహణ కొరకు నీ జీవనాన్ని సాగించడానికి నీవు కర్మను చేసి తీరు, చేయవలసినదే. కాబట్టి ఈ విధంగా చెప్పి మొత్తానికి కర్మ చెయ్యమంటున్నాడు భగవంతుడు. కర్మ బంధనానికి కారణమవుతూ ఉన్నది అంటే కర్మ బంధనమునకు కారణము కాదు అని చెబుతూ ఆ కర్మను ఏ విధంగా చేయాలి అని 9వ శ్లోకంలో చెబుతున్నాడు కృష్ణుడు. యజ్ఞార్థత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచరః. హే అర్జున, వీళ్ళే సర్వోత్తములు అని వాళ్ళ ప్రీతి కొరకు వాళ్ళను ఉద్దేశించి తరువాత ఇటువంటి కర్మలు అవైష్ణవ కర్మలు అవుతూ ఉన్నాయి. కాబట్టి వైష్ణవ కర్మ బంధనమునకు కారణము కాదు, అవైష్ణవ కర్మ బంధనమునకు కారణమవుతుంది. కాబట్టి హే అర్జున, నీవు ఆ భగవంతుని ఉద్దేశించి, యజ్ఞనామక భగవంతుణ్ణి ఉద్దేశించి నీవు ఫలాపేక్ష లేకుండా కర్మను నీవు ఆచరించు. అటువంటి కర్మ నీకు బంధనము కాదు. ఇంతకుముందు మనం చెప్పినట్లుగా కర్మణ బధ్యతే జంతు విద్యయా చ విముచ్యతే తస్మాత్ కర్మన కుర్వంతి యతయః పారదర్శినః. కర్మ బంధిస్తుంది అని చెప్తున్నారు కదా. అయితే ఈ విధంగా మనము కర్మను ఆచరిస్తే, వైష్ణవ కర్మలను ఆచరిస్తే అటువంటి కర్మ మనకు ఎందుకు, దేహ నిర్వహణకు అయినా మనము కర్మ ఆచరించాలి. దేహ నిర్వహణకు కూడా ఈ విధంగా కర్మను ఆచరించినప్పుడు ఆ కర్మ మనలను బంధించదు. కాబట్టి తదర్థం తదర్థం. కాబట్టి భగవంతుని పూజ కొరకు, భగవంతుని కొరకు ఎవడైతే నీవు ముక్తసంగ ఫలాపేక్ష లేకుండా కర్మను సమాచర ఆచరించు అని చెప్తూ ఉన్నాడు భగవంతుడు. ఇక్కడ పారదర్శినః అని అంటున్నారు. అంటే పారదర్శినః అనేటటువంటి దానికి అర్థం ఏమిటి అని అంటే పారం ద్రష్టుం శీలం ఏషాం అస్తి ఇది పారదర్శినః. అంటే భగవంతుణ్ణి దర్శించేటటువంటి యోగ్యత కలిగినటువంటి వాడు పారదర్శకుడు. కాబట్టి ఈ విధంగా నీవు నిష్కామ కర్మను ఆచరించు. ఇక్కడ కర్మను త్యజించడము అని అంటే అన్ని కర్మలు అని అర్థం చేసుకోకూడదు. కర్మశబ్దానికి సంకోచ అర్థాన్ని తీసుకోవాలి. కర్మను త్యజించడం అంటే అవైష్ణవ కర్మలను త్యజించడమని అర్థము. వైష్ణవ కర్మలను భగవంతుని ప్రీతి కొరకు ఆచరించాలి, అవైష్ణవ కర్మలను త్యజించాలి. కర్మను త్యజించాలి అని అంటే అవైష్ణవ కర్మలను త్యజించాలి అని అంతవరకు మాత్రమే మనము అర్థం చేసుకోవాలి. ఇక
నీవు భగవంతుని కొరకు యజ్ఞములను ఆచరించు, పూజ చెయ్యి అని చెబుతున్నాడు కదా. కృష్ణుడు చెబుతూ ఉన్నాడు, యజ్ఞములను మీరు ఆచరించండి, సుఖాన్ని పొందండి యజ్ఞముల చేత. 10వ శ్లోకంలో సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వమేష ఓ అస్తిష్టకామధుక్. 10వ శ్లోకంలో కృష్ణుడు ఇలా చెబుతూ ఉన్నాడు, పూర్వము ప్రజాపతి అందరి ప్రజలందరినీ సృష్టించి వారితో పాటుగా యజ్ఞాలను కూడా సృష్టించాడట. సృష్టించి ప్రజలను ఉద్దేశించి ఇలా చెబుతున్నాడు ప్రజాపతి, ఈ యజ్ఞములను మీరు ఆచరించి మీ ఇష్టమైనటువంటి కోరికలను మీరు పొందండి. ఈ యజ్ఞము మీకు కామితార్థప్రదము కాని అని అగుగాక అని ప్రజాపతి తాను సృష్టించినటువంటి ప్రజలకు తాను సృష్టించినటువంటి యజ్ఞములను చేసి మీ కోరికలను మీరు పొందండి అని ప్రజాపతి చెప్పాడు అని చెబుతున్నారు. ఇక్కడ ప్రజాపతి అనంటే ఎవరు అనంటే బ్రహ్మ. ఈ సృష్టి ఆరంభమునందు ప్రజాపతి అయినటువంటి బ్రహ్మ సృష్టించి మీరు యజ్ఞములను ఆచరించండి. ఈ యజ్ఞములను మీరు ఆచరించి మీకు కావలసినటువంటి మీకు ఏమి కోరికలు ఉన్నాయో వాటిని మీరు పొందండి. ఈ యజ్ఞములు కామాన్ దోగ్ధి ఇది కామధుక్. ఈ యజ్ఞములు మీరు కోరినటువంటి ఇచ్చేటటువంటివి అగుగాక అని చెబుతున్నారు. ఇక 11వ శ్లోకంలో దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. ఇంకా కృష్ణుడు చెబుతూ ఉన్నాడు, యజ్ఞములు ఏ విధంగా మనము కోరినవి ఇస్తాయి అని అంటే దానికి సమాధానంగా, హే ప్రజలారా, మీరు ఈ యజ్ఞముల చేత దేవతలను తృప్తిపరచండి. ఈ యజ్ఞములు చేసి ఆ దేవతలు వారు తృప్తులై మీ యజ్ఞము చేత మిమ్ములను వారు తృప్తిపరిచెదరు. ఈ విధంగా మీరిద్దరూ పరస్పరము ఒకరినొకరు సంతోషపరుస్తూ మోక్షరూపమైనటువంటి శ్రేయస్సును పొందండి అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ మనకు యజ్ఞము చేసి దేవతలను తృప్తిపరచాలి. మనం హవిస్సులను ఇస్తూ ఉంటాం యజ్ఞం చేసేటప్పుడు. సోమాయ పౌమానాయ స్వాహ, సోమాయ పౌమానాయుధం నమః, రుద్రాయ స్వాహ, రుద్రాయుధం నమ, ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయ ఇదం నమః అని మనము యజ్ఞములు చేస్తూ ఉంటాం. ఆ యజ్ఞములు చేయడము అంటే ఇప్పుడు మనకు 6 ఋతువులందు ఎండాకాలము, వానాకాలము, గాలికాలము, చలికాలము అని ఉన్నాయి. మనకు ఈ కాలచక్రంలో 6 ఋతువులు వాటి ధర్మాలను అవి సక్రమంగా చేసినప్పుడే మన దేశము మనమందరూ సుభిక్షంగా బాగా ఉంటాము. వానాకాలంలో వానలు సమృద్ధిగా పడాలి, లేకపోతే పంటలు పండవు. అయితే ఈ గాలి, వాన, ఈ పంచభూతములు జడ పదార్థాలు. అవి పనిచేయాలి అని అంటే వాటికి అభిమాని దేవతలు ఉన్నారు. ఉదాహరణకు వానలు కావాలి. వానలను కురిపించే దేవుడెవరు అంటే ఇంద్రుడు. అందుకే భాగవతంలో కృష్ణుడు మనము అందరూ వాళ్ళు ఇంద్రుణ్ణి పూజిస్తూ ఉంటారు. అయితే కృష్ణుడు ఏం చెప్తాడు, వద్దు,
మనకు గిరిని పర్వతాన్ని పూజించమని అంటాడు. అందరూ పర్వతాన్ని పూజిస్తారు. అప్పుడు ఇంద్రుడు కోపగించుకొని కుంభవృష్టిని కురిపిస్తాడు. ఎంతటి కుంభవృష్టి అంటే వర్షంలో ఒక్కొక్క ధార ఏనుగు తొండమంత లావు ఉండేదట. అటువంటి వర్షము అంటే ఇంకా ప్రళయం వచ్చినప్పుడు వచ్చిన వానలాగా వానలు రోజుల పాటు కురిపిస్తాడు. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు, బాలకృష్ణుడు తన చిటికెని వేలు మీద గోవర్ధనగిరి పర్వతాన్ని ఒక గొడుగుగా నిలబెట్టి అందరినీ అక్కడ ఉండమని కాపాడుతాడు. అంటే ఇక్కడ ఏమి చెప్పడం అని అంటే వర్షములను కురిపించేటటువంటి వాడు ఇంద్రుడు. కాబట్టి ఇంద్రునికి మనము పూజించాలి, వానికి హవిస్సులనిచ్చి అతనిని తృప్తిపరచాలి. ఈ విధంగా దేవతలకు యజ్ఞం చేసి యజ్ఞములందు హవిస్సులను ఇచ్చి భక్తి శ్రద్ధతో చేస్తే వాళ్ళు సంతోషపడతారు, తృప్తులవుతారు. వారు మన యజ్ఞముతో పూజతో వాళ్ళు తృప్తులైనప్పుడు మనము ఏమి కోరితే వాళ్ళు అది ఇస్తారు. అందుకే చెబుతూ ఉన్నాడు, పరస్పరం భావయంతః, మీరు దేవతలను తృప్తిపరచండి, దేవతలు మీరు కోరినవి ఇచ్చి వారు మిమ్ములను తృప్తిపరుస్తారు. ఈ విధంగా మీరిద్దరూ పరస్పరము ఒకరినొకరు తృప్తిపరచుకొని ఈ జీవన యాత్రను సాగించి ఆ మోక్షానికి కావలసినటువంటి సాధనను మీరు చెయ్యండి అని చెబుతున్నాడు బ్రహ్మ ప్రజలను సృష్టించి ప్రజలకు. ఇక ఇంకొకటి, మనము యజ్ఞం చేస్తూ ఉన్నాం. మనము యజ్ఞం చేసి దేవతలు దాని వలన సంతుష్టులై వానలు ఇవన్నీ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ మనకు ఎవరైనా ఒక చిన్న పని చేస్తే థ్యాంక్స్ అని చెప్తాం. ఇంట్లో భార్యనే కాఫీ చేతికిస్తే థ్యాంక్స్ అని అంటాం. పిల్లవాడు పెన్ను తెచ్చిమ్మంటే పెన్ను ఇస్తే థ్యాంక్స్ అని అంటాం. అనవసరమైనటువంటి వాటి అన్నింటికీ థ్యాంక్స్, సారీ చెబుతూ ఉంటాం. ఆ ఇంగ్లీష్ వాడు పోతూ పోతూ మనకు ఈ జాడ్యాన్ని అంటించి వెళ్ళాడు. అనవసరమైన వాటన్నింటికీ సారీ, అనవసరమైనటువంటికి థ్యాంక్స్. సారీ అంటే క్షమించమని అర్థం. అదే క్షమించని తెలుగులో చెప్పమంటే మనకు నామోషి, ఈగో అడ్డొస్తుంది. అదే సారీ అని చెప్పమంటే ఈజీగా చెప్పేస్తాం. థ్యాంక్స్ అంటే కృతజ్ఞతలు చెల్లించడం. మనము ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి, ఎవరికి కృతజ్ఞతలు సారీ చెప్పాలి? మనం ఏదైనా ఒక పెద్ద తప్పు చేసి ఉంటే, అపచారం చేసి ఉంటే ఒకని పట్ల, అప్పుడు వానికి సారీ చెప్పాలి, క్షమించమని అడగాలి. ఎవడైనా మనకు పెద్ద ఉపకారం చేసి ఉంటే వానికి కృతజ్ఞతలు చెప్పాలి. అయితే మనము దేనికో అనవసరమైన వాటి అన్నింటికీ అయోగ్యులకు సారీలు థ్యాంక్స్ చెప్తాం. కానీ మనము వానలు పడి పంటలు పండి వాటిని మనము తింటూ ఇంత సుఖంగా మనము ఉన్నప్పుడు దీనికి కారణమైనటువంటి వాళ్ళు ఎవరు? దేవతలు. ఆ దేవతలు మనము చేసినటువంటి పూజకు సంతుష్టులై వానలను కురిపించి పంటలు పెరిగితే మనం ఆ పంటలను తిని సంతోషంగా ఉన్నప్పుడు దానికి కారణమైనటువంటి దేవతలకు మనము కృతజ్ఞతను చెల్లించాలి. ఎలా కృతజ్ఞత ఇవ్వడం అంటే, దేవతలకు మనం ఎలా థ్యాంక్స్ చెప్పాలి అని అంటే 12వ శ్లోకంలో కృష్ణుడు చెబుతూ ఉన్నాడు, ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవ దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయైభ్యో యో భుంక్తేస్తేన ఏవ సహ. యజ్ఞము చేత తృప్తులైనటువంటి దేవతలు మనుష్యులకు వారు కోరినటువంటివన్నీ ఇస్తారు.
మనకు దేవతలు మనము కోరినవి ఇచ్చినప్పుడు అందులో కొంత భాగాన్ని మనం మళ్ళీ దేవతలకు దానం చేయాలి. దేవతలకు భగవంతునికి ఎవరికీ సమర్పించకుండా మనం ఒక్కరే తినేస్తే ఆ తినటము అనేటటువంటి పనిని ఏమని చెబుతారు అంటే దొంగతనము అని అనిపించుకుంటుంది అని కృష్ణుడు కటువుగా చెబుతూ ఉన్నాడు. ఇక్కడ ఏ విధంగా దేవతలు మనకు పంటలను మనకు కోరినటువంటివన్నీ ఇచ్చినప్పుడు మళ్ళీ మనము వారికి నైవేద్యం సమర్పించాలంటే వాళ్లకు మళ్ళీ సమర్పించి మళ్ళీ మనము దానిని తినాలి. ఉదాహరణకు ఎండాకాలము మామిడి పండ్లు పుష్కలంగా ఉన్నాయి. మామిడి పండ్లు మనం తెచ్చుకున్నప్పుడు భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీ కృష్ణార్పణమస్తు అని వాయుదేవుల వారి ద్వారా భగవంతునికి, అయ్యా నీవు ఈ పండును నాకు ఇచ్చావు, నీకు సమర్పిస్తూ ఉన్నాను అని వానికి సమర్పించినప్పుడు వాడు దానిలో ఉన్నటువంటి తనదైనటువంటి స్వాఖ్య రసాన్ని స్వీకరించి ఈ భౌతికమైనటువంటి మామిడి పండును మనకు ప్రసాదంగా వాని అనుగ్రహంగా మనకిస్తాడు. ఆ విధంగా మనము ఏ పదార్థము మనకు దొరికినా అదంతా భగవద్దత్తమైనటువంటిది, దేవతలు మనకు ఇచ్చినటువంటిది. కాబట్టి వాటిని వాళ్ళు సమర్పించి మిగిలినటువంటి దానిని మనము స్వీకరించాలి. మనము నైవేద్యం పెడితే దేవతలు ఎవ్వరు అన్నీ తినరు దానిని. వాళ్ళు అంతా భుజించే వాళ్ళే అయితే మనము దేవునికి నైవేద్యమే పెట్టము. అందుకే నీకు చూపులు మాకు మేపులు అని ఊరికే వానికి చూపిస్తాము, మనము తింటాము. కాబట్టి ఆ విధంగా చెయ్యకుండా మనము పండ్లను కానీ ఆహారాన్ని కానీ భగవంతునికి దేవతల మూలంగా నివేదించకుండా మనమే తినేస్తే అది దొంగతనము చేసినట్లుగా అవుతుంది. అందుకే మనము పూజ చేసి భగవంతునికి ఫలాలను సమర్పించి పుష్పములను ఫలములను సమర్పించి ఆ తరువాత వైశ్వదేవము చేసి ఆ వైశ్వదేవంలో దేవతలందరికీ హవిస్సులను సమర్పించి ఆ తరువాత గోవునకు గ్రాసము పెట్టి ఆ తర్వాత గురువులకు సన్యాసులకు హస్తోదకం అంటే వాళ్లకు భోజనాన్ని పెట్టి తరువాత ఆ అవశిష్టము అంటే భగవంతునికి నివేదన చేసిన తరువాత వైశ్వదేవము చేసిన తరువాత గోగ్రాసము పెట్టిన తరువాత యతులకు భిక్ష పెట్టిన తర్వాత మిగిలినటువంటి ఆ అవశిష్టాన్ని శేషాన్ని భుజించాలి. అది సరి అయినటువంటి క్రమము. అలా కాకుండా ఏమీ లేకుండా నేను తినేస్తాను అని అంటే దొంగతనము చేసినటువంటి పాపము కలుగుతుంది. కాబట్టి నీకు దొరికినటువంటి అన్ని పదార్థాలను భగవంతునికి సమర్పించి నీవు స్వీకరించాలి. అలా చేయటం అనేటటువంటిది సక్రమమైనటువంటిది. లేదు అనంటే నీవు దొంగతనము చేసినటువంటి దొంగవు అవుతావు అని చెబుతున్నారు. భగవంతునికి సమర్పించకుండా ఎవడైతే భోజనం చేస్తాడో ఆహారాన్ని తింటాడో వాడు తినడము అన్నం కాదట తినేది, పాపాన్ని తింటాడు అని చెబుతూ ఉన్నారు. యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజంతే తే త్వఘం పాపా ఏ పచంత్యాత్మకారణాత్. యజ్ఞము చేసి మిగిలినటువంటి అన్నాన్ని ఎవడైతే భోజనం చేస్తాడో వాడు అన్ని పాపముల నుండి ముక్తుడవుతాడు. యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః. ఇక అలా చేయకుండా తన కొరకు తాను వంట చేసుకొని ఎవడికి పెట్టకుండా భగవంతునికి నివేదించకుండా తింటే భుంజతే తే త్వఘం పాపాయే పచంత్యాత్మకారణాత్.
అటువంటి వాడు తిన్నది అన్నము కాదట, అఘము అంటే పాపము తిన్నాడు. అంటే ఆ తిన్నటువంటి అన్నము పాపాన్ని ఎలా తింటాడు అని అంటే దానికి అర్థం ఏమిటి? అలా భగవంతునికి నివేదించకుండా ఎవరికీ పెట్టకుండా తన కొరకు తాను వండుకొని తిన్నటువంటి అన్నము పాపమునకు కారణమవుతుంది అని స్పష్టంగా చెబుతూ ఉన్నారు. కాబట్టి మనము ప్రతినిత్యము చేసినటువంటి వంటను చివరికి భగవంతునికి కృష్ణార్పణ అని సమర్పించి దేవతలకు ఆ అగ్నియందు ఆహారాన్ని ఆ వైశ్వదేవం చేసేటప్పుడు అగ్న్యంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత హరణీపతి పరశురామ ప్రేరణయ పరశురామ ప్రీత్యర్థం అని ఇంత అన్నమును ఆ అగ్నియందు వేసి ఇంత నెయ్యిని వేసినప్పుడు వేసి తరువాత మనము భోజనం చెయ్యాలి. అలా చేస్తే అన్నము తింటాము, లేకపోతే పాపాన్ని తింటాము. అంటే అలా అన్నము తినడం వల్ల మనకు పాపము మనము మూటగట్టుకుంటాము పాపాన్ని. అంతేకాకుండా వంటను చేసేటప్పుడు మనము 5 పాపములు చేస్తాము, 5 దోషములుంటాయి. ఖండిని పేషిణి చుల్లి ఉదకుంభీచ మార్జని పంచసూన గృహస్థస్య తాభి స్వర్గం న విందతి. స్మృతి ప్రకారము వంట చేసేటప్పుడు 5 దోషాలుంటాయి, దాని వలన 5 పాపాలు ఉంటాయి. ఏవి అని అంటే ఇవి స్వర్గమునకు ప్రతిబంధకము. ఈ 5 పాపముల నుండి దోషముల నుండి మనము ముక్తులము కావాలి అని అంటే వైశ్వదేవం చేయాలి. అందుకే సంకల్పంలో పంచసూన దోష పరిహారార్థం 5 దోషముల పరిహారము కొరకు నేను వైశ్వదేవము చేస్తున్నాను అని. 5 దోషములేవి అని అంటే ఖండిని అంటే కాయగూరలను మనము కత్తితో కోసి ముక్కలు ముక్కలుగా చేస్తాం, అది ఒక పాపము. ఎందుకంటే శాఖములు కూడా కాయగూరలు కూడా ప్రాణులే, వాటిని కోసుకొని మనము కత్తరిస్తాం కాబట్టి అది ఒక పాపము. ఖండిని. పేషిణి బాగా పొడి చేస్తాం, మిక్సీకి వేసి రోలులో వేసి పొడి చేస్తాం. చుల్లి అంటే పొయ్యి మీద పెట్టి బాగా ఉడికిస్తాము. తర్వాత ఉదకుంభి నీటి యందు బాగా ముంచి బాగా కడుగుతాము. మార్జని ఇంకా ఎండలో పెట్టి ఎండిస్తాము, దాన్ని ఎండబెడతాము. ఈ విధంగా 5 పాపములు వంట చేసేటప్పుడు 5 దోషములు కలుగుతాయి. వాటి కొరకు వాటి పరిహారం కొరకు వైశ్వదేవం చేయాలి. వైశ్వదేవం చేయటంలో దేవతలకు భగవంతునికి మనము హవిస్సులను ఇస్తాము కాబట్టి అప్పుడు మనము చేసినటువంటి వంట పరిశుద్ధమై అన్నమవుతుంది. అవి తింటే మనకు ఆరోగ్యము పుణ్యము వస్తుంది. అలా కాకుండా ఏమీ సుసంస్కృతము కానటువంటి అన్నాన్ని తింటే అది పాపముగా పరిణమిస్తుంది. మనము పాపమునకు భాగి అవుతాము అని చెబుతూ ఈరోజు మనము 8 నుండి 13వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. రేపు ఎలా ఈ జగచ్చక్రము ఎలా భ్రమిస్తూ ఉన్నది, ఎలా నడుస్తూ ఉన్నది అనేటటువంటి విషయాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.